రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆల్ పార్టీ ఎంపీల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం నవ్వుల పాలైంది. బనకచెర్లపై ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో రేవంత్ అజ్ఞానం మరోసారి బయటపడింది. దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లో వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ నదులను అనుసంధానిస్తున్నారని అధికారులను అడిగారు. ఆ మాత్రం సోయి లేకుండా ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ దౌర్భాగ్యం. బనకచెర్ల ఎక్కడ కడుతున్నారో తెలియకుండానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేశారా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పవర్ పాయింట్ అంతా తూతూ మంత్రపు డ్రామాయేనని, బీఆర్ఎస్ పోరాటంతో తప్పనిసరి ఏదో చేశామని బుకాయించే ప్రయత్నమేనని తేలిపోతోంది. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. You are facing. No, sir. Penna. Penna basin. Penna. So they are shifting Godavari basin to Penna basin. Penna basin, yes. Ante kada. Via Krishna basin. By Krishna, Godavari to Krishna to Penna. That is three basins. Okay. ఇక్కడ సార్ ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్ ఇక్కడ సార్ ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్ ఇక్కడ సార్ ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్ ఇక్కడ సార్ ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. Now this is their plan, sir. This is they called Nagarjuna Sagar project phase 2. This is, sir, I mean, as per Andhra Pradesh projection, this is, they say, this is the leftover of the original NSP, sir, which they will try to fulfill under this scheme. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో నాయకట్కి ఎంత పడుతుంది వాటర్? Is there any Krishna basin low, sir? I mean, in our Krishna river below Nagarjuna Sagar is around 160 TMC utilization. Krishna Delta systems ki, sir. So దాంట్లో ఇప్పుడు 80 TMC they are supplementing from Pattisima. Yeah, Pattisima 80 or 90 TMC maybe. 80 TMC. Huh? 80 TMC. ఈ Pattisima 80 TMC లో కూడా we have to get 45 TMC కాదు. ఇంటర్ బేసిన్ ఎప్పుడైతే వాడుతున్నారో గోదావరి టు కృష్ణా బేసిన్, ఇఫ్ దే ఆర్ యూటిలైజింగ్ దట్ వాటర్, వీ హ్యావ్ టు గెట్ సమ్ షేర్. ఐ థింక్ అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు గెట్ 45 TMC ఫ్రమ్ కృష్ణా బేసిన్. 80 TMC లో, sir. 35 TMC belongs to Karnataka and Maharashtra also has to get. And also in Andhra Pradesh, sir, it was said that all this water will be used upstream of Nagarjuna Sagar. That means it will be used for Telangana region only. సేమ్ ఏమంటారు ఫిలాసఫీ అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళు గోదావరి బేసిన్ నుంచి వాటర్ కృష్ణాకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు కృష్ణా బేసిన్ ఎంత అయితే వాడుతున్నారో అందులో వీ హ్యావ్ టు గెట్. అదే చెప్తున్నాను సార్, దట్ అండర్ దిస్ టోటల్ యూటిలైజేషన్, సార్, పోలవరం బనకచెర్ల లింక్ ఆల్మోస్ట్ 15 lakhs new. అటు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు వాటి పరిధిలోని రాష్ట్ర ఆయకట్టుపై కూడా సీఎం రేవంత్ అజ్ఞానం బయటపెట్టుకున్నారు. కృష్ణా ఆయకట్టుకు ఎంత వాటర్ పడుతుందని అధికారిని అడిగారు. కృష్ణా బేసిన్లో ఆయకట్టు, దాని నీటి అవసరాలు కూడా రేవంత్కు తెలియదని తేలిపోయింది. అసలు తెలంగాణ సాగునీటి అవసరాలపై రేవంత్ రెడ్డికి కనీస సోయి లేదా అని అనుమానం నిజమైంది. ఇలాంటి అజ్ఞానపు మాటల రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు, అబద్ధపు ప్రచారం చేశాడు. 18 నెలలుగా కాళేశ్వరంపై రేవంత్ తప్పుడు కూతలతో విషం కక్కుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి దీనంతా? ఇవాళ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి పప్పులో కాలేసం చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా నీళ్లు తెలంగాణ విషయం, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వం తెలియని ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. అది రేవంత్ రెడ్డి అని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్తమాన కేటీఆర్ 10 సంవత్సరాల సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసింది. అయితే వాళ్ళ మళ్ళొక్కసారి బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి గోదావరి నది జిల్లాలను ఏపీ అప్పనంగా దోసుకుపోతుంది, ఏపీ దోసుకుపోవడాన్ని కట్టడి చేయాలి, లేకపోతే తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ తెలంగాణ రైతులకు మళ్ళీ ఎడారి అవుతుందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గోదావరి నది జలాలను ఏపీ ఏ విధంగా దోసుకుపోతుంది, బనకచెర్ల ద్వారా ఇవాళ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తోటి కలిసి ఇవాళ తెలంగాణ నీటి వాటాను, తెలంగాణ నీటి లెక్కలను ఏ విధంగా తప్పుదో పట్టించే విధంగా చేస్తున్న దానిపైన పూర్తిగా
కులంకుశంగా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతులకు అర్థమయ్యే విధంగా మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. చేయడమే కాకుండా అనేక సందర్భాల్లో కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణ నీటి వాటాకు ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతాం. నీటి కేటాయింపుల్లో ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పిన అయితే వల్ల దానికి ఆనాడు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ ఇవాళ ఏదైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం పెట్టింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఎంపీలందరికీ కూడా ఆహ్వానించింది. కానీ మళ్ళొక్కసారి ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ఏదైతే తనకు తెలియని, ఏదైతే దానికి ఏమాత్రం కూడా అవగాహన లేని విషయాన్ని మళ్ళొకసారి బయటపడింది. ఇవాళ ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో దేవాదుల ఏ నది పైన ఉందని చెప్పడం అడగడం కావచ్చు, బనకచెర్ల ఏ బేసిన్ లో నిర్మిస్తున్నారనేది చెప్పిన విషయాలు ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతులను, తెలంగాణకు ఈ ముఖ్యమంత్రి అవసరమనే విధంగా కూడా ఆలోచన పడే విధంగా ఇవాళ చర్చ జరుగుతుంది. తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా అవగాహన లేదు, తెలంగాణ పాలన కావచ్చు, తెలంగాణ ప్రజల విషయంలో కూడా అవగాహన లేదు ముఖ్యమంత్రి వల్ల. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా అందరు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నది కేటాయింపుల, నది జలాల కేటాయింపే కాదు, ఏ విషయంలో కూడా అవగాహన లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి వ్యవస్థ తీరు ఇవాళ తెలంగాణ జరుగుతున్న అన్యాయంకు నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలంగాణకు అడుగడుగున జరుగుతున్న అన్యాయం పట్ల ఇవాళ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తనకు కనీసం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఇవాళ మళ్ళొక్కసారి కూడా నవ్వుల పాలైండు. ఇవాళ ఏదైతే సచివాలయంలో జరుగుతున్న ప్రజెంటేషన్ లో భాగంగా ముఖ్యమంత్రి అడిగిన క్వశ్చన్లకు ఇంజనీర్లంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం కూడా సోయి లేకుండా, కనీసం అవగాహన లేకుండా మాట్లాడిన మాటల పట్ల తెలంగాణ రైతులు, తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు కూడా ఇవాళ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతున్నారు, కనీసం కూడా అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గుర్తొస్తున్నాయి. ఇవాళ బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతుందో చెప్పలేని ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. అలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ హక్కులను, తెలంగాణ నీటి వాటాలను ఏదైతే కాపాడతాడు, కాపాడమే కష్టంగా మారింది. అందుకే ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా వివరిస్తుండు. అతనికి నీళ్లు, నిజాలు, వాళ్ళ తెలంగాణ పట్ల సోయి, తెలంగాణ పట్ల ఆస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షలు ఏవి కూడా తెలియదు కాగానే అందుకు నిదర్శనమే వల్ల ఆయన నీటిపారుదల సంబంధించిన ప్రజెంటేషన్ లో ప్రవర్తించిన చీరటి నిదర్శనం అని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి ఉన్నా తెలంగాణ పట్ల, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆయనకు అవగాహన ఉంటే కదా అనే అంశాన్ని కూడా వాళ్ళ మరొకసారి చర్చనీయాంశమైంది. వాళ్ళ బనకచెర్ల ప్రజెంటేషన్ లో భాగంగా ముఖ్యమంత్రి గౌరవిస్తున్న తీరు పట్ల అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా ముఖ్యంగా వెలుసుకుంటున్నట్టు. అలాగే లివిల్ సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి సంబంధించి త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమంలో సైతం నిధులు నియామకాలను ఒక ట్యాగ్ లైన్ తో ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ జరుగుతున్న నీటి వాటాల కేటాయింపుల్లో బహిరంగంగానే అనేక చర్చా వేదికల్లో కావచ్చు, అనేక సభలు సమావేశాల్లో సైతం ఏపీ జలదోపిడిని ఆనాడు బహిర్గతంగా చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రంతో కూడా అనేక సందర్భాల్లో కూడా పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ రైతాంగానికి పచ్చని పంటలు పండే విధంగా పడే విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇవాళ దానికి విరుద్ధంగా ఈ 19 ఏళ్ల పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం సాగునీటి రంగం అంతా కూడా కుదేలైపోయింది. వాళ్ళ కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపెట్టి వాళ్ళ పూర్తిగా రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజానికను మేలు జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ నడుమించింది. అందుకు అనుగుణంగానే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ సమావేశంలో ముఖ్య నేతలతో పాటు పలువురు సాగునీటి రంగ నిపుణులను కూడా ఆహ్వానించి తెలంగాణ జరుగుతున్న జలదోపిడి విషయంలో అన్యాయాన్ని కూడా ఎప్పటికప్పుడు జనాల ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు రైతాంగాన్ని జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ ప్రజల ముందుంచాలనే ఆలోచనతో ఈ రూపకల్పన చేసినట్టు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సాగునీటి రంగంలో జరుగుతున్న జలదోపిడికి బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేస్తుంది. వాళ్ళ మరొకసారి కూడా ఈ పోరాటాన్ని పిలుపునిచ్చింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నడూ కూడా తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన మాటలు వల్ల మరొకసారి నిజమయ్యే సునీత. థ్యాంక్ యూ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్లాన్లు పోస్ట్పోన్ చేద్దని ఎన్నిసార్లు చెప్పాలి వెంకట్రావు? జనప్రియ అప్ స్కేల్ వల్ల రైజ్ అప్ ఆఫర్ చూడు,
నీకొచ్చే హోమ్ లోన్ తోని 25% ఎక్స్ట్రా ఇల్లు, 25% పెద్దది, 25% మంచిది. నీ బడ్జెట్ తోనే ఇల్లు తీసేసుకో. వాళ్ళు కొత్త ఇల్లు కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన 6 months తర్వాత బ్యాలెన్స్ కట్టొచ్చు. ఆలోచించు వెంకట్రావు. రైజ్ అప్. జనప్రియ అప్స్కేల్ రైజ్ అప్ ఆఫర్. సేమ్ బడ్జెట్ 25% పెద్దిల్లు. సేమియా ఉప్మా ఫ్రెండ్స్ వచ్చేసరికి సేమియా అంటుకుంటుంది, ముద్దవుతుంది. ఈసారి ఆశీర్వాద్ సేమియా తెచ్చాను. సేమియా ఉప్మా తిందామా? సేమియా సో సాఫ్ట్, సూపర్ ఆంటీ. నువ్వు అంటుకోవటం, నో ముద్ద అవటం. ఆశీర్వాద్ సేమియా, నో అంటుకోవడం, నో ముద్ద అవటం. Furniture that moves with you. కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల దుర్మార్గం, లగచిల నుంచి పెద్ద ధన్వాడ వరకు అదే దాష్టికం. కూనీకోర్లు కరడుగట్టిన నేరగాళ్ల తరహాలో బేడీలు వేసి కోర్టుకు తరలించిన వైనం. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడం, ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో 12 మంది రైతులను కోర్టులో హాజరుపరిచారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు కేటీఆర్. అలంపూర్ కోర్టు వద్ద అన్నదాతలకు సంకెళ్లు వేయడం ముఖ్యమంత్రి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ఠ చర్యగా ఖండించారు. పెద్ద ధనవాడలో గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలను దొంగలు, నేరస్తులలాగా బేడీలు వేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. గతంలో లగచిలలో అల్లుడి ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుకి గుండెపోటు వస్తే కనీసం కనికరం లేకుండా బేడీలు వేసి ఈ ముఖ్యమంత్రి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద ధన్వాడ రైతుల విషయంలో కూడా ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి అన్నదాతల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి రేవంత్ వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి వేధింపులకు గురి చేస్తోందని ఫైర్ అయ్యారు. లగచిల నుంచి రాజోలి వరకు రైతు చేతులకు సంకెళ్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కుల నేతలపై నిర్బంధం కొనసాగుతుందని వివరించారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్లు ఇవేనా అని హరీష్ రావు నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్. కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి అన్నదాతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. వెంటనే పెద్ద ధన్వాడ రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి అంతు చూస్తుందని హెచ్చరించారు. రాయగిరి దగ్గర ఉన్నటువంటి రైతులు ఏదైతే ఉన్నారో త్రిబుల్-ఆర్లో భాగంగా వారి భూములని అపరంగా కాజేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ రైతులు దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ రైతన్నలని
కేసులు పెట్టి జైళ్ళకు పంపించి ఆ రైతన్నలని కూడా వారి మీద కూడా బేడీలు వేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ చరిత్ర. అదేవిధంగా లగచర్ల గిరిజన రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఏ రకంగా కర్కశంగా వ్యవహరించిందో మనం గతంలో చూసాం. గిరిజన రైతులని మహిళలను కూడా చూడకుండా వారికి బేడీలు వేసి సంఖ్యలు తొలగించి జైళ్లకు తరలించి జైళ్ళల్లో వారిని మగ్గేటట్లు చేసినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చరిత్ర, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చరిత్ర. అదేవిధంగా అదే పాలమూరు నుంచి ఈరోజు గద్వాల జిల్లాలో రాజోలి మండలంలో అలంపూర్ నియోజకవర్గంలో పెద్ద దనవడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత రైతన్నలు రాజకీయాలకు అతీతంగా అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తే ఆ రైతన్నలను ఈరోజు ఉక్కు పాదంతో 40 మంది రైతుల పట్ల 40 మంది రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేసి దాదాపుగా 12 మందిని మహబూబ్నగర్ జైలుకు తరలించి ఈరోజు ఆలంపూర్ కోర్టుకు తరలిస్తున్న క్రమంలో రైతన్నలకు బేడీలు వేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓడిపోయినటువంటి నాయకులు ఈరోజు అధికార మదంతో ఆ కంపెనీకి కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఆ రైతన్నల మీద ఓట్లేసినటువంటి మీ పార్టీకి ఓట్లేసిన రైతన్నలని ఈరోజు అరెస్టులు చేసి సంఖ్యలు వేయడం అంటే ఇది ముమ్మాడికి రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది ముమ్మాడికి పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీకి బుద్ధి చెబుతారు. ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఆ ప్రాంతంలో అడుగు కూడా పెట్టనియరని అక్కడ రైతులు అడుగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి వారిని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారుపై నాగర్ కర్నూలు జిల్లా గోదలి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక చింతల్ బస్తీలో సీసీ రోడ్డు వేశారు. అరకొరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దాంతో నడి రోడ్డుపై వర్షపు నీరు నిలువ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు ఒంటికాలిపై లేస్తున్నారు. రోడ్డుపై నాట్లు వేసి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇంతకు ముందే బాగుండేదని గుర్తు చేశారు. సీసీ రోడ్డు వేసినప్పటికీ నీటి నిలువ అవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది అవుతుందని వివరించారు. బస్ స్టాప్ వరకు ఎలా వెళ్లాలని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై మట్టి పోసి నీరు నిలువ లేకుండా చూడాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మించాలని సూచించారు. దాంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. దయచేసి మా మీద మీరు ఇది చర్య తీసుకుంటేనే మంచిది, తీసుకోవాలి, లేకపోతే కాదు. రోడ్ వేసి ఇదేనా సిసి రోడ్ వేసుకోం, ఇదేనా ఏడైనా ఇదే నడుస్తుందా? ఎన్ని రోజులంటే ఇట్లా చూసుకుంటా ఇల్లు మా పాడవుతున్నాయి. అన్ని ఇచ్చిన ఇల్లు కావు మాకు. మమ్మల్ని ఎవ్వరు తల్లి లేదు తండ్రి లేదు అన్నట్టు మమ్మల్ని పట్టించుకునేటోడే లేడు. ఆడు వరకే ఉంది, ఇక్కడైతే కింద ఉడక ఏమి లేదు. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దౌలతాబాద్ మండల్ గోకాల్ పాల్స్వద్, దుద్యాల మండలం కుదురుమల్ల నుంచి దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎంపీడీఓ భాస్కర్ రావుకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రావు వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని మోహన్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని మరో నేత బైరెడ్డి రామరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో లోపాలు ఉన్నాయని వివరించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు తమకు నచ్చిన వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు వినోద్, రాజేశం, చీకటి సంతోష్, రాచెర్ల కొండయ్యరాజ్, దుర్గయ్య, బాబయ్య, నారాయణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎలిగేడు మండలం నుండి
గ్రామం నుంచి వచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి 6 గ్యారంటీల్లో ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరం ఉన్నటువంటి పథకాలు వాళ్ళు పూర్తి హామీ ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కాకుండా వాటికి మిన్నగా ఇస్తామని చెప్పి నమ్మించి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఈ మండలానికి పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చి గద్దెనెక్కి పరిపాలిస్తున్న సందర్భం. ఈ సందర్భంలో ఈ మండలానికి రాష్ట్ర స్థాయి నుంచి మంత్రులను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నా సొంత మండలాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా మొత్తం నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి చేస్తా అనే ఒక అభిప్రాయంతో తీసుకొచ్చి 3 సార్లు ఇప్పటికి మంత్రులు రావడం జరిగింది. కేవలం కాంగ్రెస్ కమిటీ అని ఏర్పాటు చేసి ఆ కమిటీలలో వాళ్ళ యొక్క ఏదైతే అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకు తర్వాత లబ్ధిదారులకు మాత్రమే చేయటం ఇది సమంజసం కాదు అని ఏదైతే అట్టడుగున్నటువంటి నిరుపేదలకు గుడిసెలు వేసుకొని పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే గ్రామాలలో ఉన్నారో నిరుపేదలు వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చేయాలని ఎంపీడీ గారు ఈరోజు కోరడం జరిగింది. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దశదిన కర్మ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై గోపీనాథ్ చిత్రపటం దగ్గర నివాళులర్పించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు గోపీనాథ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రేవంత్ సర్కారును ప్రశ్నిస్తే వేధింపులు, నిలదీస్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టింది. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతోంది. ఫిబ్రవరిలో నమోదైన ఓ కేసు కోసం ఖానాపూర్ పోలీస్ స్టేషన్కు కొణతం దిలీప్ లాయర్లతో వచ్చారు. ఉదయం నుంచి ఆయన పోలీసులు వెయిట్ చేయించారు. కేసు గురించి మాట్లాడదామంటే పై అధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని కాలయాపన చేస్తున్నారు. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత కొణతం దిలీప్పై 15 కేసులు నమోదయ్యాయి. కొణతం దిలీప్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతోంది. గత ఏడాది లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. అమెరికా వెళ్లేందుకు ఆయన హైకోర్టు అనుమతి తీసుకున్నారు. తన తండ్రి కొణతం బక్కారెడ్డి పుస్తకాన్ని గత నెల 18న వర్జీనియాలో ఆవిష్కరించారు. ఇటీవల తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్పోర్ట్లో కొణతం దిలీప్ను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ముమ్మాటికి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని కొణతం దిలీప్ న్యాయవాది తెలిపారు. తాజాగా మరో కేసు విషయమై ఖానాపూర్ పోలీస్ స్టేషన్కు వస్తే వెయిట్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్కపై ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి మండిపడ్డారు. సీతక్క జిల్లాలో విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కాంగ్రెస్ నాయకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారన్నారు. దీనిపై తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె నిరసన తెలిపారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. సీతక్క వెంటనే స్పందించి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని, లేదంటే బీఆర్ఎస్ ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి ప్రాంత పరిధిని ఏర్పాటు చేసుకుని నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ నిరసనలో భాగంగానే ఈరోజు బీరెల్లి పంచాయతీలో ఇక్కడ గ్రామస్తులు, మహిళలు, ఒంటరి మహిళలు, పెన్షన్దారులు, లోకల్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లోకల్ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలలో నుంచి కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అవకతవకలు, అలాగే ఒక్కొక్క ఇంటికి 70,000 రూపాయలు వసూలు చేసి ఇల్లులున్న వాళ్ళకి, నిరుపేదలకు అసలే లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి నిరుపేదలకు వాళ్ళకు వెంటనే ఇల్లులు ప్రకటించాలి. అనసూయను
నేను మంత్రిని చెప్పుకోవడం కాదు, చేయాలి, పనులు చేయాలి, ప్రజలకు పనులు చేయాలి. నిస్వార్థంగా ఉన్నటువంటి ప్రజలకు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, లోయెస్ట్ ఆఫ్ ది లో పీపుల్కి మీరు ఇల్లులు ప్రకటించి మాట్లాడండి. ఈరోజు గ్రామ సభ పెట్టి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళని ఇందిరమ్మ కమిటీలు అంటే ఇందిరమ్మ కమిటీలో టోటల్గా కాంగ్రెస్ నాయకులే ఉంటారు. గ్రామ ప్రజలు ఎవరు ఉండరు, కేవలం కాంగ్రెస్ నాయకులే. వాళ్ళు పెట్టుకునేవన్నీ కూడా ఎవరికి పెట్టుకుంటారు, వాళ్ళకు మాత్రం పెట్టుకుంటారు, ప్రజలకు పెట్టలేదు. ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఉన్నాయో, మహిళలకు ఇంటింటికి ప్రతి ఒక్కరికి మనందరికి 2500 వస్తాయని చెప్పేసి ధనసన అనసూయ ఎన్నికల్లో ప్రతి ఊర్లో చెప్పింది. నిజంగా ఏ మహిళకు మీరు 2500 రూపాయలు ఎక్కడ ఇచ్చిండ్రు, ఎటు పోయినాయి? తులం బంగారం అన్నారు, పెళ్లికి పెడతాం తులం బంగారం అని చెప్పేసి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన ఓ పేషెంట్ పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెలివరీ చేసి నీడిల్ మరిచిపోయారు. దాంతో బాలింత అనారోగ్యానికి గురయ్యింది. ఇబ్బందిగా ఉండడంతో తిరిగి ఆసుపత్రికి వచ్చింది. స్కాన్ చేయగా నీడిల్ కనిపించింది. వెంటనే సర్జరీ చేసి ఆ నీడిల్ తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ క్షేమంగా ఉందని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. చేస్తున్న క్రమంలో లాస్ట్ స్కిన్ సూచర్ వేస్తున్నప్పుడు నీడిల్ దారం నుంచి విడిపోయి ఉంది కనుక అది అక్కడ అప్పుడు వెతికితే దొరకలేదు. సరే అక్కడ చుట్టుపక్కల చూసి దొరకకపోతే మనం ఆ ఎక్స్రే రూమ్ తీసుకెళ్ళేసి చూసి ఎక్కడ ఏమన్నా ఉందా, స్కిన్లో ఇట్లా సబ్క్యూటేనియస్ టిష్యూలో చర్మం కింద ఏమన్నా ఉందా అని చూసినాము. చూసి ఎక్స్రే తీసుకొని అక్కడ ఉందని చూసి మళ్ళీ వచ్చి తీసేసి నీడిల్ తీసేసినాము. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, మా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో యూనిఫామ్ల దందాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతిర్మయి నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ విద్యార్థినులకు యూనిఫామ్స్ విక్రయిస్తున్నారు. ప్రైవేట్ షాప్ నుంచి యూనిఫామ్స్ తెప్పించి ఒక్కో విద్యార్థి నుంచి డ్రెస్సుకు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రిన్సిపాలే బాహటంగా యూనిఫామ్లు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో ఈ బట్టల దుకాణం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వట్టిపల్లికి చెందిన రవీంద్రరెడ్డి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయంపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్పై తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయం చేస్తారని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ₹1,00,000 తీసుకుని తరువాత బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థుల నుంచి డబ్బులు దండుకుని తనను మోసం చేయడమే కాకుండా అక్రమంగా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని వాపోయారు. తన పేరిట 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సిఐ గాంధీ నాయక్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితుడు రవీందర్ రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. కూడా రిజిస్ట్రేషన్ చేస్తావా చేయవా అని మమ్మల్ని మా కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరిస్తున్నాడు. మీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తాము, ఇస్తావా ఇవ్వవా చస్తావా అని అంటున్నాడు. కాబట్టి అందుకొరకు మేము హైకోర్టును తర్వాత పై అధికారులను డిఎస్పీ నుంచి డీజీపీ వరకు, డిఎస్పీ నుంచి డీజీపీ వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్రోచ్ అయినాము. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎవరు కూడా ఇతని మీద చర్య తీసుకోలేదు, కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు. మేము అందుకొరకు ఈరోజు మానవ హక్కుల సంఘాన్ని, మానవ హక్కుల కమిషన్ మేము అప్రోచ్ అయినాము. ఇతని మీద చర్య తీసుకోకపోతే మాకు సూసైడ్ తప్ప వేరే మార్గం లేదు. మేము ఇంతవరకు జీవితంలో చాలా విలువైన జీవితం గడిపినాం. మేము ఏ ఒక్కరితోటి కూడా అరే తోరే కూడా అనిపించుకోలేదు. మమ్మల్ని ఇష్టం వచ్చిన భాషలతో తిప్పిస్తున్నాడు. మా భూములను కాజేయాలనే ఉద్దేశంతో సిఐ గాంధీ నాయక్ లేకపోతే వాళ్ళు చాలా మంచోళ్ళు. కుటుంబ సభ్యులు, భాగ్యమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచోళ్ళే. వాళ్ళను కూడా ఏదో చిన్న మొత్తం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ భూమి మాకు ఇంతకుముందే అమ్మిన భూమిని తిరిగి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని మమ్మల్ని నానా విధాలుగా సతాయిస్తున్నారు. మాకు న్యాయం కావాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ను మేము అప్రోచ్ అయ్యాం. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది.
గజ్వేల్ నియోజకవర్గ హరితసేన ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి తల్లిదండ్రులు లలిత నరసింహారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా జగదేవపూర్లోని మధున దుర్గమ్మ ఆలయంలో 25 మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. నమస్కారం. ఈరోజు హరితసేన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అనిల్ మొగిలి గారి తల్లిదండ్రుల యొక్క 38వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మధుర దుర్గామాత ఆలయ ప్రాంగణంలో 25 మొక్కలు నాటడం జరిగింది. ఇలాంటి ఒక కార్యక్రమము ప్రారంభించినటువంటి జోగినిపల్లి సంతోష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకనగా ఇలాంటి గొప్ప సందర్భాలలో డబ్బులు అనేటివి ఏ విధంగా కూడా వృధా చేయకుండా మొక్కలు నాటడం అనే ఒక మంచి అలవాటు చేసుకోవడం ద్వారా భావి తరాలకి మనం మంచి ప్రకృతిని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ కూడా ఇలాంటి గొప్ప సందర్భాలలో వృధా ఖర్చులు చేయకుండా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.